సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలపైన వేగం పెంచింది. ఇక 26న అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోను అనంతపురం సభ నుంచి ప్రకటించనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభకు సంబంధించి పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అనంతపురంలో వివరాలు వెల్లడించారు. రేపు జరగబోయేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,00,000 మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుక ఇవ్వబోతోంది. న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది. సో దాని మీదే మేమంతా కూడా న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ముందు భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి చేస్తున్నారో దాంట్లో భాగంగానే దానికి అనుసంధానంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ దానికోసమే కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే దీనికి న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతోటి ఈ సమావేశాన్ని మేము నిర్వహించబోతున్నాం. కాంగ్రెస్ అధ్యక్షులు రేపు 4 గంటలకి బెంగళూరు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నీరెస్ట్ హెలిప్యాడ్ లో వారు దిగుతారు. దాని తర్వాత సభా ప్రాంగణానికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా జరిగేటువంటి ఈ సమావేశం ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కిక్ ఆఫ్ ఎన్నికల ప్రచారాన్ని బేరీని మోగిస్తున్నటువంటి ఈ ప్రాంతం. సో తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా మేము దీంట్లో అప్పీల్ చేస్తున్నాం, ఎక్కువగా పాల్గొనండి. మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అనౌన్స్మెంట్ ని చేయబోతున్నారు. ఏ విధంగా అయితే కర్ణాటకలో మేము 5 గ్యారంటీస్ ఇచ్చామో, తెలంగాణలో 6 గ్యారంటీస్ ఇచ్చామో, అదేవిధంగా రేపు మా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో అది వారు రేపు అనౌన్స్ చేస్తారు. రేపు